విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ పసికందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వైద్యులు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. వైద్యులు సమాధానం చెప్పకపోతే బల్వన్మరణం చేసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా, విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని మారినప్పటికీ పాత ప్రభుత్వ ఆసుపత్రి దరిద్రం మాత్రం మారతలేదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఈ పాత ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గత శుక్రవారం పాప జన్మించింది. అయితే జన్మించిన సంగతి బాధితులకు సమాచారం ఇచ్చారు, కానీ వాళ్ళకు సంబంధించి బిడ్డను అయితే చూపించలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి సమయంలో మీ బిడ్డ చనిపోయాడు, వచ్చి ఫార్మాలిటీస్ కంప్లైంట్ తీసుకెళ్ళండి అని చెప్పేసి వీళ్ళకు కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి మాకు బిడ్డను చూపించలేదు, ఫార్మాలిటీస్ ఎలా కంప్లైంట్ చేస్తారని చెప్పేసి వీళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. పాత ప్రభుత్వ అద్దాలు అయితే ధ్వంసం చేయడం జరిగింది. బాధితులు మనతో ఉన్నారు, వారు నడి తెలుసుకున్న అమ్మా చెప్తలు ఏం జరిగింది, అసలు దీనికి గల కారణాలు? శుక్రవారం పుట్టాడు సార్ బాబు. శుక్రవారం పుట్టినప్పుడు బాబుకి పలానా పరిస్థితి, ఈ పరిస్థితి ఉంది బాబుకి, బాబు బతకడు అన్నప్పుడు మాకు చెప్పాలిగా. తెలుసుగా, డెలివరీ డేస్ నాకు తెలీదా? రిపోర్ట్లు స్కానింగ్లు తీసిన డాక్టర్లకు తెలీదా? తెలుసు ఏంటి డెలివరీ చేశారు. అమ్మ మీ బాబు బతకనప్పుడు ఫ్యామిలీ ప్యాకింగ్ ఏం చేశారు? ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఇప్పుడు డెలివరీ చేసిన వాళ్ళకి ఆ పిల్లోడు బతుకుతాడా లేదని తెలీదా? తెలుసు కదా. డాక్టర్ ఎందుకు చదివారు? డాక్టర్ మమ్మల్ని కాపాడటానికే కదా. అలాంటప్పుడు ఎందుకు చంపేశారు? ఇప్పుడు వాళ్ళే చంపేశారు, ఆ పిల్లోడిని వాళ్ళే చంపేశారు. ఆమె మాత్రం రావాలి బయటికి, ఆ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. 2 సంవత్సరాల క్రితం కూడా నా మేనకోడలు అలాగే చంపేశారు, ఇప్పుడు రావాలి బయటికి. చెప్పండి అమ్మా, మీరు ఉదయం పెట్రోల్ పోసుకుని చనిపోతాం అని చెప్పేసి అన్నారు, ఏంటమ్మా దానికి అంత కోపం మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు ఇలా చేశారు? సార్ మాకు మాత్రం శుక్రవారం మాకు పాపను వచ్చి ఇక్కడ చూపిమని ఓపీ రాసి ఇచ్చారు, ఓపీలో పెట్టి మేము వచ్చాం. శుక్రవారం అమ్మాయిని తీసుకొని వస్తే సాయంత్రం 4 గంటలకి పాపని ఇప్పుడు రూముకి తీసుకెళ్తుంటే ఏంటని అడిగాం. డెలివరీకి అన్నారు. ఇప్పుడు డెలివరీ కాదు, వచ్చే నెల అని చెప్పాం. వచ్చే నెల అంటే ఏమే ఎన్నాళ్ళు మోస్తారే కడుపుని అని అన్నారు. వంకరగా మాట్లాడింది. పడ్డాము. మేడం మేము ఒక్క జత బట్టలతో వచ్చాం, మేము డెలివరీ అని రాలేదు, వచ్చే నెల కదా అంటే మీకు తెలుసా మాకు తెలుసా అని లోనకి తీసుకెళ్ళింది. ఇంటికి వెళ్ళి 2 జతలు బట్టలు పెట్టుకుని వస్తే బాబు పుట్టాడు అన్నారు. తల్లి పిల్ల బాగున్నారన్నారు. అప్పుడు కూడా ఫ్యామిలీ ఆపరేషన్ చేసామని మాకు చెప్పలా. మేము బయట ఉన్నాం. భర్త ఉన్నాడు, అత్తగారు ఉంది, ఆడబడుచుంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా ఫ్యామిలీ ఆపరేషన్ చేశారు. ఎంతవరకు ధర్మం? ఇది ధర్మం కాదు సార్. వీళ్ళు చాలా అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు ఈ హాస్పిటల్లో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పుట్టేది 4 అయితే చనిపోయేది 100 మంది సంఖ్యలో చనిపోతున్నారు ఈ హాస్పిటల్. చనిపోవటం కాదు, చంపేస్తున్నారు. వీళ్ళు అడిగే వాళ్ళు లేక వీళ్ళు చంపేస్తున్నారు సార్. చంపేస్తున్నారు అంటున్నారు. అసలు నిర్లక్ష్యం ఎక్కడ కనపడుతుంది? ప్రధాన కారణం ఏంటమ్మా? దాని గురించి మీరు చెప్పండి. అసలు ఏం జరుగుతుంది అంటే మా బాబు వచ్చే నెల డేటు మేము చెప్పాం, అయినా ఆవిడ వినిపించుకోకుండా ఆపరేషన్ చేసేసి బాబుని తీసింది. డాక్టర్లోనే చూసి అమ్మ తప్పు అయితే జరిగింది, వచ్చే నెల డెలివరీ టైంకి ఇప్పుడు చేయటం తప్పే, ఆ డాక్టర్ని మీకు అరగంటలో చూపిస్తామన్నారు. ఇప్పుడుకొచ్చి చూపిలా తెల్లారి గంటల నుంచి. డాక్టర్ చేసిన తప్పని వాళ్ళే ఒప్పుకున్నారు. క్షమాపణ అడిగారు మమ్మల్ని లోనకు పిలిచి మమ్మల్ని అడిగారు క్షమాపణ, తప్పు అయిపోయిందని. ఇది నిర్లక్ష్యం కాదా? చెప్పండి సార్. అది చెప్పు నువ్వు అసలు విషయము. ఉన్నాడంట అమ్మ సైలెంట్ గా వెళ్ళిపోయే వాళ్ళైతే పంపించేస్తామమ్మ. మేము ఎలాగా మీలాగా గట్టి పట్టు పట్టే వాళ్ళని మేము లోపలికి పిలిచి సెటిల్మెంట్ చేస్తాం అన్నారు సార్. అన్నారా లేదా అడగండి ఆ డాక్టర్ని. 7ంటికి పిలిచారు మమ్మల్ని లోపలికి. 7ంటికి పిలిచారు. 7ంటికి పిలిచినప్పుడు మీరు చెప్పాలా లేదా? అమ్మా మీరు నిదానంగా మాట్లాడే వాళ్ళని అయితే అమ్మ వెళ్ళిపోండి అని పిల్లని ఇచ్చేస్తామమ్మా అన్నారు. వాళ్ళు మూట కట్టి ఇచ్చేస్తాం అన్నారు. తర్వాత ఆయన ఏమన్నాడంటే మీలాగా గట్టి పట్టు పట్టే వాళ్ళని మాత్రం లోపల పిలిచి మాట్లాడతాం అంటే మీరు ఎంతో మందిని చంపేస్తున్నారు కాబట్టి ఆ మాట అన్నారు. లేకపోతే అనరు కదా మాట. ఎందుకన్నారు ఆ మాట? ఇప్పటికి ఎంతమందిని చంపారు అది చెప్పమనండి ముందు బయటకు వచ్చి. మరి అంతే కదా, చెప్పమనండి వచ్చి బయటికి. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటో? మీకు ఏం కావాలి? నాకు ఆ ఉద్యోగం చేయకూడదు సార్.
ఆమె దిగిపోవాలి, మాకు క్షమాపణ చెప్పి ఆవిడ అందులో నుంచి ఫ్యామిలీ ఆపరేషన్ ఎవరి పర్మిషన్ తో చేసింది? ఆవిడ నేర్చుకుంటానికి చేసిందా, అక్రమంగా చేసిందా? అన్యాయం మాకు జరిగింది. ఆవిడ బిడ్డను కోల్పోయిన తండ్రి మనతో ఉన్నారు, అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు, నీకు తెలియకుండానే ఫ్యామిలీ ఆపరేషన్ ఇక్కడ చేయడం జరిగిందా? ఏంటి అసలు నేను సమాచారం అడిగాను? నాకు చెప్పలా, నాకు అసలు ఏం చెప్పలా, ఆ మాట చెప్పలేదు. వాళ్ళ కాళ్ళు చేపించుకుని ఏలుముద్ర వేయించుకున్నారు, ఏలుముద్ర వేయించుకుని వాళ్ళ కాళ్ళే చేపించుకున్నారు. నాకైతే చెప్పలా. అది అదే చదువు లేదు కదా, ఏలుముద్ర వేయించుకుంటే అన్నింటిలో కండిషన్ కలిసిపోద్ది కదా. ఏలుముద్ర వేసి చదువు సమితి లేదు కదా, వేసాడు మేము చేసామన్న లెక్కలో తప్పించుకోవడానికి చేశారు. అలాగా నా పిల్లోడికి అయితే అన్యాయం జరిగింది. నేను చెప్తున్నాగా, నేను స్లాబ్లకి వెళ్తా, నేను స్లాబ్లకి వెళ్తా. ఇది ఏదైతే ఉందో, నా బిడ్డకి అన్యాయం జరిగింది, ఎవరైతే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి విధంగా చూసుకుంటే గత శనివారం నుంచి ఇప్పుడు వరకు 11 మంది బిడ్డలు చనిపోయారు. ఎవరు సైలెంట్ గా ఉంటే బిడ్డనిచ్చి మూటగట్టి పంపించేస్తున్నారు. అలర్ట్ చేస్తే మాత్రము మాకు లోపల పిల్లలు సెటిల్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కలెక్టర్ స్పందించాలి, వాళ్ళు స్పందించి లోపల హాస్పిటల్ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఇక్కడున్న బాధ్యత డిమాండ్ చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.